హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన ములక్కాడ బంగాళదుంప టమాటా కర్రీ చేసుకుందాం. ముందుగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపేసి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసేసి రుచికి సరిపడా కారం, గరం మసాలా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక కప్పుడు నీళ్ళు పోసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనకి వేడి వేడి బంగాళదుంప ములక్కాడ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.